పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. ఏకంగా బ్యాంకునే బురడి కొట్టించారని చూశారు దుండగులు. ఈ ఘటనలో 5గురిని అరెస్టు చేయగా మరొక 3గురిని పట్టుకోవాల్సి ఉందన్నారు డీఎస్పీ విశ్వనాథ్. ఈ ముఠా మొత్తం 1,67,000 విలువైన నకిలీ కరెన్సీని ఎస్బీఐ క్యాష్ డిపాజిట్ మిషన్ లో జమ చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే దుండగులు పోలీసులకు చిక్కారు. రైట్, తణుకులో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. క్యాష్ ను డిపాజిట్ చేస్తున్న టైంలో పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, తణుకు పట్టణంలో ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఉన్నటువంటి క్యాష్ డిపాజిట్ మిషన్ లో నకిలీ కరెన్సీని అందులో బ్యాంక్ లో డిపాజిట్ చేసేందుకు వచ్చినటువంటి వ్యక్తుల వెనుక ఉన్నటువంటి ముఠాను ప్రస్తుతం పోలీసులు అయితే పట్టుకున్నారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ మేరకు నిందితులను మీడియా ఎదుట కూడా హాజరుపరిచారు. తణుకులో ఉన్నటువంటి బ్యాంక్ వద్ద ఈ ఘటన జరిగినట్లు ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే ఈ ముఠా ఎస్బీఐ క్యాష్ డిపాజిట్ మిషన్ లో వేసేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 1,67,600 రూపాయల విలువైనటువంటి 200 రూపాయల నోట్లు, 838 నోట్లను వారు స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ఈ తరుణంలోనే మొత్తం వారి వద్ద ఉన్నటువంటి ముఠా ఎవరైతే ఉన్నారో గత 30 ఏళ్లుగా వీరు ఇదే పని చేస్తూ నకిలీ కరెన్సీని తీసుకుని రావడం, క్యాష్ డిపాజిట్ మిషన్ లో తమ అకౌంట్ లో జమ చేసుకోవడం, ఆ తర్వాత అసలు కరెన్సీని డ్రా చేసుకుని దాన్ని వినియోగించుకోవడం చేస్తున్నారనేది కూడా ఈ రోజు దర్యాప్తులో వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఒల్లపర్రు గ్రామానికి చెందినటువంటి అడబాల ఆంజనేయులపై దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 25 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నారంటూ కూడా గుర్తించడం జరిగింది. ఇతనితో పాటు మరొక 4గురిని కూడా ఈ చలామణి చేసినటువంటి 4గురిని కూడా అరెస్ట్ చేశాం. మరొక 3గురిని కూడా అరెస్టు చేయాల్సి ఉందంటూ కూడా తాడేపల్లిగూడెం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన మీడియా ముఖంగా విశ్వనాథ్ వెల్లడించడం అయితే జరిగింది. అయితే ఫేక్ కరెన్సీ అనేది పట్టణంలో ప్రజల్లో చలామణి చేయకుండా క్యాష్ డిపాజిట్ మిషన్ లో తెలివిగా చలామణి చేస్తూ కొంత అమౌంట్ 80,000 రూపాయల వరకు కూడా 83 నోట్ల వరకు కూడా జమ కాకపోవడంతో తిరిగి బ్యాంక్ అధికారులకి తమ నోట్లు డిపాజిట్ అవ్వలేదని ఫిర్యాదు చేయడంతో ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అనుమానం వచ్చినటువంటి బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంక కదిలినట్లు ఈ ఫేక్ కరెన్సీ ముఠా గుట్టంతా కూడా రట్టయిందని చెప్పుకోవచ్చు. హేమబిందు, ఎస్ అంటే భార్గవ్, అంటే ఈ నకిలీ ముఠాకి సంబంధించి నకిలీ కరెన్సీకి సంబంధించి వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ముద్రించారా, లేకపోతే ఎక్కడ పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళకి ఇవన్నీ సప్లై అవుతున్నాయా? అయితే ఎవరైతే పాలకొల్లుకు చెందినటువంటి అడబాల ఆంజనేయులు ఉన్నాడో అతను ఇతర రాష్ట్రాల నుంచి ఈ నకిలీ కరెన్సీని తీసుకువచ్చి ఇక్కడ ఏదైతే జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని కూడా ఎన్నుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వీరందరినీ కూడా వినియోగిస్తున్నారు. అయితే వీరందరూ కూడా ఈ చలామణి చేయడానికి మాత్రమే ఈ ముఠా ఉంది. వీరి వెనుక అసలు సూత్రధారులు ఎవరైతే ఈ నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారో 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు అత్యధికంగా ఉన్నాయి. వీరంతా కేవలం 200 రూపాయల నోట్లనే టార్గెట్ గా చేసుకుని చలామణి చేస్తున్నారు. కాబట్టి ఈ ఎవరైతే వెనక ముఠా ఉన్నారో అసలు ముద్రించే ముఠా వారిని కూడా పట్టుకున్నామంటామంటూ కూడా ఈ రోజు పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. అందులో ఇంకా 3 నిందితులు దొరకాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం చలామణి చేస్తున్న వారు మాత్రమే పోలీసులకు చిక్కారు. ముద్రించే వారిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ అంటే భార్గవ్, అంటే మనం ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే గతంలో కూడా 500 నోట్స్ కి సంబంధించి కూడా రిజర్వ్ బ్యాంక్ లో రిజర్వ్ అయితే ఏదైతే స్పెల్లింగ్ ఉందో ఆ ఈకి బదులు ఏ అనేది ఒక లెటర్ అంటే రాంగ్ గా కూడా ఉన్నా కూడా నోట్ పై మనం ఈజీగా కూడా కనిపెట్టడానికి చాలా వరకు అవేర్నెస్ క్యాంప్ లా కూడా క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఈ 200 నోటుకి సంబంధించి అంటే నకిలీ అని గుర్తించడానికి అంటే ఎట్లా గుర్తించాలి, ఎట్లా ఉంది ఆ నోట్ అంటే ఏం చెప్తారు భార్గవ్? అయితే ఖచ్చితంగా కూడా నకిలీ కరెన్సీ గతంలో 2,000 రూపాయల నోట్లు గానీ 500 రూపాయల నోట్లు గానీ గుర్తించేందుకు వీలుగా ప్రజలకు కూడా అందులో ఉన్నటువంటి లోపాలను గుర్తించడానికి పూర్తి అవగాహన కలిగేది. కేవలం ఇప్పుడు 200 రూపాయల నోట్లు మాత్రం అసలు ఏది నకిలీ ఏది గుర్తించాలంటే అది పూర్తిగా దానికి నిపుణులు మాత్రమే గుర్తించగలరు. బ్యాంకు సిబ్బంది పూర్తి అవగాహన తీసుకున్న వారు మాత్రమే గుర్తించగలరు తప్ప సామాన్య ప్రజలు 200 రూపాయలు 100 రూపాయల నోట్ల నకిలీని గుర్తించేందుకు ఎంతో కష్టమని కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగానే నకిలీ కరెన్సీ ముఠా లీలలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.